నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అజ్ఞాతం వీడిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారంటూ మండిపాటు. గట్కేసర్ కరెంట్ ఆఫీస్ లో ఏసీబీ రైడ్స్. ఏఈ బలరాం నాయక్, లైన్మెన్ హేమంత్ నాయక్లు 15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ. ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారు. ఒకే రోజు 4 వేర్వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బతిన్నాయా? నేను ఎవరిపై ట్వీట్లు వేశానో వారి మనోభావాలు దెబ్బతినకుండా వేరే ఎవరికో మనోభావాలు దెబ్బ ఎలా తింటాయి? దీనికి కేసులు ఎలా వర్తిస్తాయన్నారు రామ్ గోపాల్ వర్మ. Extremely sorry to disappoint. అంటే నేను ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాడు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ని వాడుతున్నారా? లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే, 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే, మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని. మేడ్చల్ జిల్లా గట్కేసర్ కరెంట్ ఆఫీస్ లో ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ఓ వ్యక్తి నుండి 15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కరెంట్ ఏఈ బలరాం నాయక్, లైన్మెన్ హేమంత్ నాయక్ ఇద్దరు 15,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మీరు అడుగుతారు జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. రాత్రి దాదాపు 75% 3 అంతస్తుల భవనం దగ్ధమైంది. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడి సరుకు ఉండటంతో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. నిర్మల్
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణ్ని నిర్బంధించి కారు మీద నిప్పు పెట్టారు రైతులు. ఇక భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీఓను కాపాడారు పోలీసులు. దిలావర్పూర్ లో రైతుల నిర్బంధం నుంచి ఆర్టీఓను పోలీసులు రక్షించారు. నిర్మల్ దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్బంధించిన ఆర్టీఓ రత్న కళ్యాణ్ని తీసుకెళ్లేందుకు పోలీసు బలగాలు కారు వద్దకు చేరుకున్నాయి. కారు చుట్టూ ఉన్న మహిళలను నెట్టివేసి ఆమెను మహిళా పోలీసు బలగాలు అక్కడి నుంచి తప్పించాయి. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి ముంబైకు తరలిస్తుండగా పట్టుబడ్డాడు నిందితుడు. అతనిపై కేసు నమోదు చేసి 5 కేజీల 170 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇచ్చాపురం 2 టౌన్ పోలీసులు. ఇక కేసు పూర్తి వివరాలు పత్రికా సమావేశంలో వెల్లడించారు ఇచ్చాపురం సర్కిల్ సిఐ ఎం చిన్నమనాయుడు. అక్కినేని కుటుంబం అఖిల్ అక్కినేని మరియు జైనాబ్ రావ్చీల నిశ్చితార్థాన్ని ప్రకటించింది. నటుడు నాగార్జున అక్కినేని చిన్న కొడుకు అఖిల్ అక్కినేని జుల్బీ రావ్చీ కుమార్తె జైనాబ్ రావ్చీతో నిశ్చితార్థం జరిగినందుకు అక్కినేని కుటుంబం ఆనందంగా ఉంది. నిశ్చితార్థ వేడుక సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి నివాస స్థలం ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. కావలి అభివృద్ధిపై ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నివాసం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపాలిటీ తరపున పట్టణంలో మున్సిపాలిటీ తరపున ఈరోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు, విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున అర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కల్పించబోతున్నారు. ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు 2.5 లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్జీసీ కింద 30,000 అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి, ఎవరికైతే అవసరం ఉండి, ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల అభ్యున్నతి కోసం, పేదల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది, పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు. అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా, కావలికి సేవకుడిగా మీకు ఎల్లవేళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానీకాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను. నకిలీ యాంటీబయోటిక్స్ గుట్టు రట్టు చేశారు. సిద్దిపేట నకిలీ యాంటీబయోటిక్స్ ని డ్రగ్ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది. నిందితులు ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ యాంటీబయోటిక్ తయారు చేస్తున్నారు. ₹1.5 కోటి విలువ చేసే నకిలీ యాంటీబయోటిక్స్ స్వాధీనం చేసుకున్నారు. జోడాక్స్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బయోటిక్స్ తయారీ అవుతుంది. నకిలీ యాంటీబయోటిక్స్ ని ప్రముఖ కంపెనీలకు జోడాస్ సరఫరా చేస్తుంది. నకిలీ యాంటీబయోటిక్స్ ని రక్ష కూడా సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఆర్కా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టీడీపీ ముఖ్య నేతలు అదేవిధంగా అనుచరులతో కలిసి ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్లారు. అయితే ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది. ఆసుపత్రి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. లోపల అరగంటకు పైగా ఇబ్బందులు పడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాక టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది మరమ్మతులు చేయడంతో అరగంట తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం నేలకొండపల్లిలో భార్యాభర్తలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రమణ, కృష్ణకుమారి అనే భర్త భార్యలను వారి ఇంట్లోనే చంపి ఇంటి చుట్టూ కారం చల్లారు. పిల్లలు హైదరాబాద్ లో ఉంటుండగా భార్యాభర్త నేలకొండపల్లిలో ఉంటున్నారు. డబ్బు, నగల కోసమే హత్య జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా తెలియదులే అన్న, ఊరికి తిరగడం తప్ప ఉపయోగం లేదు, ఏం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ మత్తు పదార్థాల ముడి సరుకును పట్టుకున్నారు పోలీసులు. వాటి విలువ సుమారుగా 24 కోట్లు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 కార్లు, 4 సెల్ ఫోన్లు 3 సార్లు సీజ్ చేశారు. ఇక అదేవిధంగా ఇక్కడ తయారు చేసి ముంబైకి ఎగుమతి చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను పట్టుకున్నట్లుగా డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు. గత 3 నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది. అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళు ఒక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము జరుగుతూ ఉన్నది. ఇందులో వివరాల్లోకి వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని. అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో పార్ట్గా పరిచయం అవుతాడు. అండ్ వాళ్ళ మాటలో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది, ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు, చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ, భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్ ఉందో, ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు. వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేస్తున్న హెచ్ఆర్, వాటాదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము. ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకొని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాల్లోకి వెళ్తే గత 2-3 సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి, షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్రార్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు. అతను సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్, పెద్ద ఎత్తున డ్రగ్ సప్లై చేస్తూ ఉంటాడు. అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నాడు. ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సిన ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఉంది, విచ్ వాజ్ బస్టెడ్ బై
టీజీఏఎన్బి అండ్ రాచకొండ పోలీస్. సో ఈ కృష్ణారెడ్డి, ఈ భానుప్రసాద్, తిరుపతి రెడ్డి, వాసుదేవచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు వీళ్ళు. అందులో తిరుపతి రెడ్డి, సత్యనారాయణ వీళ్ళు కెమిస్టులు. వీళ్ళకు తెలుసు ఎలా హౌ టు మేక్ దిస్ బ్యాన్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతో సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సినాయో అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆల్రెడీ ఒక సిక్ అయిన కంపెనీకి అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయిన కంపెనీలో ఎటువంటి ఆపరేషన్స్ చేయరాదు. బట్ అటువంటి కంపెనీలో వీళ్ళు సాల్వెంట్స్ తెచ్చుకొని వేరొక పేరుతోటి సాల్వెంట్స్ తెచ్చుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు అరౌండ్ మొన్న ఫ్రైడే రోజు 100 కిలోలు ఈ సింథటిక్ డ్రగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు 25th అంటే నిన్న సాయంత్రం దీన్ని మన రూట్లు, ఈ టోల్ ప్లాజాస్, చెక్ పోస్ట్ తప్పించుకుంటూ ముంబైకి చేరవేసే ప్రక్రియ నిన్న ఉంది. సో ఇప్పుడు మనకు అరెస్ట్లో కృష్ణారెడ్డి మన కస్టడీలో ఉన్నాడు. ఫైజాన్ అహ్మద్ ఎవరైతే ముంబైలో డోలా కింద పనిచేసేసి ఇవంతా సప్లై చేస్తుంటారు ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు. అండ్ సునీల్ ఈ పర్సన్ కూడా కస్టడీలో ఉన్నాడు. ఈ పర్సన్ డ్రైవర్. ఇతని వర్క్ ఏంటంటే ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ దాన్ని తీసుకెళ్ళివ్వడం. ఈచ్ కన్సైన్మెంట్కి వీళ్ళందరూ కూడా lakhs of rupeesలో వీళ్ళకి అమౌంట్ ఆ సేమ్ డే వీళ్ళకు డిపాజిట్ అవుతుంది. వీళ్ళందరూ చెక్ పోస్ట్ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది కాకుండా ఎవరైతే ఓనర్ ఉన్నారో వాసుదేవచారి ఈయన కోసం కూడా టీం ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంది. అండ్ ఇదే కాకుండా కంపెనీలో ఒక వాటాదారుడు, ఆ పేర్లు త్వరలో మేము డిస్క్లోజ్ చేస్తాం, వాటాదారుడు, ఇంకొకటి స్టోర్స్ ఇన్ఛార్జ్, వీళ్ళందరూ కూడా మీట్ అయ్యి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసినారు. వాళ్ళ కోసం కూడా సపరేట్గా టీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిన వెంటనే యాదగిరిగుట్ట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ రేడ్స్ స్టార్ట్ చేసినాయి. ఈ రేడ్స్కి గాను మన డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సహాయం దొరికింది. వాళ్ళు కూడా వచ్చేసి దాన్ని కూలంకుషంగా మొత్తం ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం జరిగిందో, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఏ ప్రాసెస్ చేశారో ఆ మొత్తం స్కీమ్ కూడా వాళ్ళు మనకి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడైతే ఏ ఎక్విప్మెంట్ వాళ్ళు యూజ్ చేసినారో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ సీజ్ ప్రిమైసెస్ని కోర్టు కూడా మేము సబ్మిట్ చేస్తాము. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనము ఆ ప్రిమైసెస్ చెక్ చేసినప్పుడు అక్కడ మనకు మరొక 15 కిలోల గంజాయి ఈ సింథటిక్ డ్రగ్ మనకి దొరికింది. ఈ 15 కిలోలు వేరే పార్టీ కోసం వాళ్ళు ఇంకా అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు 100 కిలోలు ఈ పార్టీకి అయితే ముంబై పార్టీకి, ఈ రిమైనింగ్ తక్కిన ఏదైతే కిలోస్ ఆఫ్ ఈ సింథటిక్ డ్రగ్ ఉందో అది వేరే పార్టీకి ఇవ్వాల్సిందిగా వీళ్ళు అక్కడ దాచిపెట్టడం జరిగింది. అది కూడా మన రేడ్లో మన టీం దాన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ ఆల్రెడీ పంచనామా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. అండ్ అది కూడా త్వరలో మీకు డిస్క్లోజ్ చేస్తాము. యాజ్ ఆఫ్ నో మనకు టోటల్ వర్త్ ఆఫ్ దిస్ కన్సైన్మెంట్ ఈజ్ 24 crores గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారం. ఇట్ మైట్ బి మోర్, ఎండ్ యూజర్ పోయే వరకు ఇట్ మైట్ బి మోర్. అండ్ 2 హ్యుండై వర్నా కార్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ 4 సెల్ ఫోన్స్ ఏవైతే వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని బస్ట్ చేసిన టీంలో అతి ముఖ్యమైన రోల్ ప్లే చేసింది టీజీఏఎన్బి ఇన్స్పెక్టర్ పి రమేష్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జయరాజు, హెడ్ కానిస్టేబుల్ నవనీత్ ఖాన్, పోలీస్ కానిస్టేబుల్ మధు, శుభం, ఉదయ్. వీళ్ళు ఎక్సలెంట్గా చాలా నిఘా పెట్టి కొన్ని మంత్స్ టుగెదర్ దాన్ని వర్కౌట్ చేసుకొని ఒక అద్భుతమైన ఈ నెట్వర్క్ని బస్ట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్స్టేట్ గ్యాంగ్. ఈ నెట్వర్క్ని బస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంత మంచి వర్క్ చేసిన ఈ టీంకి రాచకొండ పోలీసుకి కూడా, రాచకొండ సిపి గారి తరఫున అండ్ టీజీఎన్బి డీజీ గారి తరఫున అండ్ డీజీపీ గారి తరఫున కూడా అందరికి కూడా కంగ్రాట్స్ ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నెట్వర్క్ ఇంకా ఇది ప్రాసెస్ నడుస్తూ ఉన్నది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఆ టీమ్స్ నడుస్తూ ఉన్నది. ఇంకా సీజర్ ప్రాసెస్ కొనసాగుతూ ఉన్నది. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ పర్యటించారు. మంగాపురం రోడ్డులో పొలాల్లో కలియ తిరుగుతూ జరుగుతున్న వరి పంట కోతలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వరి కోతల మిషన్ పై కలెక్టర్ కూర్చుని వరి కోత కోయించారు. ధాన్యం పంట విస్తీర్ణం, వస్తున్న దిగుబడి, కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతుంది, ధాన్యం డబ్బులు సకాలంలో వస్తున్నాయా, రైస్ మిల్లర్ల దగ్గర ఏదైనా కోతలు జరుగుతున్నాయా, అధికారుల స్పందన వంటి వివరాలను తెలుసుకున్నారు. ఇక్కడ
మరి ఈ మధ్యలో అయితే సరే మా కాడ అయితే 30 చౌడు పొలాలు అయితేనేమో 7 పోతున్నారు. తొందరలో కొత్త పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా. పచ్చి కొత్త పెట్టిన కొనుగోలు ఏమైనా ఇష్యూలు వస్తుంది రాలేదంటే డబ్బులు పడలేదా? డబ్బులు పడలేదు. కొనుగోలు అయిందా? ఎన్ని ఎకరాలు? ఎకరానికి గంటన్నరనా? గంట మంచి చెట్లు ఉంటేనా గంటన్నర? ఎలా చేసేవాళ్ళం చేతితోనా? ముందు చేతితోటే ఏమన్నారండి? గడ్డి అయితే అంత బురదైనా రోడ్డు ఇచ్చారు. రోడ్డు వాళ్ళ పొలంలో పడుతుంది సార్. మొత్తం 5 ఎకరాలు పక్కన పంచలేదు కదా. అదే 2 ఎకరాలు నిలబెట్టుకుంది కాబట్టి ఇప్పుడు 2 ఎకరాలు గట్టిగా అందుకున్నా కానీ మేము వాళ్ళు చూసి వాళ్ళు బాగా చూస్తున్నారు. మంగా పక్కన నెత్తలు కొట్టుకొట్టుకు అది చేసుకోకూడదు. ఎవరు ఎత్తారు అక్కడ? ఇంకేమనండి? ఇవి బులెటిన్ అప్డేట్స్.